కనిపించే ఈ మూడు సింహాలు న్యాయానికి, నీతికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అనే డైలాగు వింటే వెంటనే సాయి కుమార్ అని ఆడియన్స్ చెప్పేశారు అంటూ పోలీస్ స్టోరీలో ఆయన తనదైన శైలిలో పవర్ఫుల్ గా చెప్పి ఆకట్టుకున్నారు. నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు సాయి కుమార్. ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సాయి కుమార్ గురించి కొన్ని విశేషాలు. 1972 అక్టోబర్ 20న మాయసభ అనే నాటకంతో దుర్యోధనుడు పాత్ర కోసం తొలిసారి మేకప్ వేసుకున్నారు సాయి కుమార్. ఆయన వెండితెర ప్రయాణం దేవుడి చేసిన పెళ్లి చిత్రంలో జరిగింది. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్ బాల నటుడిగా చేశారు. ఈ మూవీ 1976 జనవరి 9న రిలీజ్ అయింది. గురువారం వెండితెరపై సాయి కుమార్ 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ మొదలు పెట్టారు సాయి కుమార్. ఆ తర్వాత ఛాలెంజ్, కలికాలం, మేజర్ చంద్రకాంత్ వంటి తెలుగు సినిమాల్లో నటిస్తే తయ్యారు, కారన్, కవాల్ గీతం వంటి తమిళ సినిమాల్లోనూ నటించారు. 1996లో సాయి కుమార్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం పోలీస్ స్టోరీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.